హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సురేంద్ర. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బోలెడ్ అన్ని ట్విస్టులతో ఎపిసోడ్లు కంటిన్యూ అవబోతున్నాయి అనమాట. సో వాటిలో మెయిన్ ట్విస్ట్ వచ్చేసరికి ఎవరి కోసం ఎవరు వచ్చారనేది నేను దాన్ని చెప్పి టైం వేస్ట్ చేయదలుచుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ సోషల్ మీడియాలో అవుతుంది. నేను కూడా దీంట్లో పెట్టేశాను, దీంట్లో ఇన్స్టాగ్రామ్లో. ఓకే, సో ఇక్కడ టాప్ ఫైవ్ ట్విస్ట్ ఏంటంటే, ఫస్ట్ ట్విస్ట్ మాట్లాడుకుందాం. టాప్ ఫైవ్ ట్విస్ట్ ఏంటంటే, ఇప్పుడు నిఖిల్ కోసం వెళ్ళారనుకో, ఎవరన్నా సెలబ్రిటీ, వాళ్ళ మదరు లేకపోతే వాళ్ళ ఫాదరు లేకపోతే వాళ్ళ ఫ్రెండ్, అట్లా ఏం చేస్తారు? ఇప్పుడు నిఖిల్ కోసం తేజస్విని గౌడ్, అమర్దీప్, లేకపోతే వాళ్ళ వాళ్ళ మామ ఆల్రెడీ వచ్చింది కాబట్టి వాళ్ళ ఫాదర్ వచ్చారు. ఫస్ట్ నిఖిల్ని పెడతారు, ఎందుకంటే టాప్లో కాబట్టి. తర్వాత మిగిలిన వాళ్ళే పెడతారు. అట్లా మరీ ఓటింగ్ తక్కువ ఉండే వాళ్ళు ఏం చేస్తారంటే, ఓటింగ్ తక్కువ ఉండే వాళ్ళు ఏంటంటే ఫస్ట్ టాప్ వన్లో కూడా వాళ్ళు పెట్టుకోలేరు. పెట్టుకుంటే మరి ఆర్డుకి కనిపిస్తాయి. వాళ్ళు వాళ్ళ ప్లేస్ని రెండుకో మూడుకో పెట్టుకొని కొంతమంది టాప్ వన్ని టాపే పెడతారు. అయితే ఈసారి విరుద్ధంగా బిగ్ బాస్ పెట్టిన ట్విస్ట్ ఏంటంటే, మీ కంటెస్టెంట్కి మీకు అసలు పొజిషన్ ఇచ్చుకోకూడదు. అంటే ఇప్పుడు నిఖిల్ వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి టాప్ 5 పెట్టాలంటే దానిలో నిఖిల్ ఉండకూడదు. మిగిలిన 5 ఎవరు? గౌతమ్ తరపున ఎవరు వచ్చారు? సోహిల్ వచ్చాడు, గౌతమ్ వాళ్ళ ఫాదర్ మదర్ వచ్చారు. గౌతమ్ వాళ్ళ ఫాదర్ సోహిల్ వచ్చినప్పుడు ఎవరు పెట్టాలి? గౌతమ్ కాకుండా మిగిలిన వాళ్ళు పెట్టాలి. ఎవరు? 5. ఇది చాలా ట్విస్ట్, అసలు ఇది భయంకరమైన ట్విస్ట్. ఈ థాట్ అసలు ఎట్లా వచ్చిందో కానీ సూపర్ కదా. అంటే దానివల్ల ఏంటంటే మొత్తం మీద అసలు ఎవరు ఎలా ఉన్నారనేది తెలిసిద్ది అనమాట. సో జనరల్గానే మా అబ్బాయి ఫస్ట్ పెట్టుకుంటారు, తర్వాత సెకండ్ అని వస్తాయి కదా. ఇప్పుడు వాళ్ళ చేతులతోనే ఫస్ట్ ఎవరిని పెడుతున్నారు అనేది మ్యాటర్ అనమాట ఇక్కడ. సో అది చాలా బాగా నచ్చింది. ఇంకా మెయిన్ సెలబ్రిటీస్ గురించి వస్తే ఆల్రెడీ చెప్పా కదా. సోహిల్ ఏమో గౌతమ్ కోసం వస్తాడు, ఆ తర్వాత తేజస్విని గౌడ్ నిఖిల్ కోసం, శివాజీ గారు రోహిణి కోసం వస్తారు. నెక్స్ట్ అవినాష్ కోసం ఏమో గెటప్ శ్రీని వస్తాడు. ఆ తర్వాత బోలే ఏమో నబీల్ కోసం వస్తాడు. అండ్ దెన్ ప్రేరణ కోసమేమో ప్రియా గారు వస్తారు. ఇట్లా ఆల్రెడీ ఆ అప్డేట్స్ అనేవి తిరుగుతున్నాయి. దాని గురించి పెద్దగా అవసరం లేదు, డీటెయిల్స్ అనేవి పెట్టేసే కాబట్టి. రైట్, ఇది ఒకటి. ఇంకొక ట్విస్ట్ ఏంటంటే, ఎలిమినేషన్ అఫీషియల్ ఎలిమినేషన్ వస్తుందండి. బట్ ఓట్స్ తక్కువగా పడింది మాత్రం అవినాష్కేనంట. అంటే ఈ షీల్లు గీళ్ళు ఎన్ని పక్కన పెట్టేస్తే యాజ్ పర్ ద ఓట్స్ అయితే అవినాష్ ఎలిమినేట్ కావాలి. కానీ సండే అప్డేట్స్ అన్ని జరుగుతూ ఉంటాయి కాబట్టి దానికి కొంచెం లేట్ అయింది. కాబట్టి ఎవరు ఎలిమినేట్ అవుతాడు అనేది మనకి ఎగ్జాక్ట్ అప్డేట్ వచ్చాక చెప్తా. మళ్ళీ ఇప్పుడు చెప్పటం, తూచి అంటాం ఎన్ని ఎందుకు, ఈ లోపు ఎరా ఆత్రం పట్టుకోలేవా అని మళ్ళీ మీతో అనిపించుకోవటం ఎందుకు స్వామి అన్ని. సో కాబట్టి ఎలా అంటే అక్కడ నబీల్ షీల్డ్ కూడా ఇంపార్టెంట్. అక్కడ ఒకవేళ నబీల్ ఇద్దరం చేయను నేను ఉంచుకుంటాను అన్నాడు అనుకో, అప్పుడు అసలు నబీల్ మీద మామూలుగా నబీల్ సోలో అయిపోతాడు. ఇంకా ఎందుకని అప్పుడు ఇటుపక్క రోహిణి వాళ్ళు ఫీల్ అవుతారు, అటుపక్క గౌతమ్ ఏం ఫీల్ అవ్వలేదు. గౌతమ్ అటు ఉండడు ఇటు ఉండడు సోలో కాబట్టి. అటుపక్క వాళ్ళేమో ఏంట్రా బాబు ఓజీ అని వీళ్ళకి సపోర్ట్ చేయలేదంటారు. సో అట్లా రెండు టీములకి కోపం వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంటే సేవ్ అయిపోయినా కానీ అవినాష్కి అగ్నెస్ట్ గా ఉండేవాళ్ళు, అరే తుట్లో పోతే ఏంట్రా పరిస్థితి, సేవ్ చేయొచ్చు కదా, నీ షీల్డ్ ఉంది కదా అన్న ఫీలే వస్తుంది చేయనప్పుడు. సో ఇంకా నబీల్ సోలోగా ఉండే ఛాన్స్ కూడా ఉంటుంది. అసలు జరిగిద్దా లేదా, లేకపోతే నబీల్కి ఇన్ని చేశాడు కాబట్టి అవినాష్కి నబీల్ హెల్ప్ చేసి అవినాష్ని బయటపడేస్తాడా అనేది కొన్ని గంటల్లో బయటపడింది. ఓకేనా, ఈ లోపు వచ్చిన అప్డేట్స్ కాబట్టి చెప్తాను. మెయిన్ టాప్ 5 అప్డేట్ అనమాట. టాప్ 5 పెట్టే అప్డేట్ మాత్రం కిరాక్ అప్డేట్. వాళ్ళని కాకుండా వేరే వాళ్ళని పెట్టడం అనేది సూపర్ అప్డేట్ అనమాట. నెక్స్ట్ ఇంకో అప్డేట్ ఏంటంటే, మెయిన్ అప్డేట్, ఎలిమినేటెడ్ కంటెస్టెంట్స్ లోపలికి వస్తున్నారయ్యా. మణికంఠ ఏ పాయింట్ మీద చెప్తాడో, ఏ మైక్రో మేనేజ్మెంట్ అంటాడో, తర్వాత సోనియా గారు, సీత గారు, వీళ్ళందరూ వచ్చేసి వాళ్ళు ఉండిపోవటానికి కాదండి. ఎలిమినేటెడ్ కంటెస్టెంట్స్ వచ్చేది ఉండిపోవటానికి కాదు. జస్ట్ నాకు తెలిసి వాళ్ళకి ఒక లైన్ అనేది గేస్తాడు. అంటే వాళ్ళు లోపలికి వెళ్ళారంటే ఇన్పుట్స్ అందేస్తాయి కదా. సో నామినేషన్ చేయటం ఎట్లా, లోపల ఉండే వాళ్ళు లోపల ఇంట్లో ఉంటే వాళ్ళకి ఒక డయాస్ లాంటిది ఏదో ఏర్పాటు చేస్తాడు, గ్యాలరీ లాంటిది ఏదో. అక్కడి నుంచి అలా పాయింట్ చెప్పి వెళ్ళిపోవడం. ఈ పాయింట్ చెప్పేటప్పుడు మళ్ళీ ఇంకా నబీల్ని ఎవరన్నా చేస్తే నబీల్ విశ్వరూపం చూపిస్తాడు. బయటికి వెళ్ళి చూసి వచ్చి నా మీద వేస్తున్నారా అంటాడేమోనని నా డౌట్. ఈగర్లీ వెయిటింగ్ అసలు ఈ వీక్. మోర్ ఓవర్ ఇక్కడ నిఖిల్ వర్సెస్ సోనియా జరగడానికి ఛాన్స్ ఉంది అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఇప్పుడు సోనియా అనే పర్సన్ నిఖిల్ని చాలా క్లోజ్ గా అబ్జర్వ్ చేసి ప్రతి సందర్భంలోనూ నిఖిల్కి సపోర్ట్ చేస్తా, సో లీడర్ అంటే ఇలా ఉండాలి, లీడర్ క్వాలిటీస్ ఇలా ఉండాలి అని చెప్పి, సో బయటకు వచ్చేటప్పుడు కూడా నా మీద ఏవైతే మాటలు చెప్పారు ఎస్మి ఇల్లు, నెక్స్ట్ విష్ణుప్రియ ఇల్లు, ఆ తర్వాత ఆయనతోనే ఉంటున్నారు. సో ఇదంతా రీజన్, వాళ్ళు కైండ్ ఆఫ్ గ్రూప్ గేమ్ అన్నట్టే మాట్లాడి బయటకు వచ్చాక ఇంట్రెస్టింగ్లీ గౌతమ్ సపోర్ట్ చేస్తున్నామా. వాళ్ళ మొత్తానికి చెప్పగలిగేవాడు గౌతమ్ ఒక్కడే.
సో నిఖిల్ కొన్ని మార్చుకుంటే మళ్ళీ నిఖిల్ కూడా మంచి గేమ్ ఆడగలడని కూడా చెప్తుంది. నెక్స్ట్ పృథ్వీ మాత్రం చాలా జెన్యూన్ అని చెప్తుంది. మళ్ళీ సో కేటగారికల్గా చెప్తుంది సోనియా. ఇటువంటి సిచ్యువేషన్లో జస్ట్ ఇమాజిన్ సోనియా గారిని నిఖిల్ నేసి మొత్తం కడిగేసింది అనుకో, ఒక్కసారిగా ప్రకంపనలు వస్తాయి, షేక్ అయిపోద్ది హౌస్. అరే ఏంట్రా అంటే అసలు ఫస్ట్ నిఖిల్కి నిద్ర ఉండదు. ఏం జరిగిందిరా, నాతో క్లోజ్గా ఉండే సోనియా వచ్చి నన్నేటిమేంట్రా, ఏం జరుగుతుందిరా బయట అన్న ఇది వచ్చేస్తుంది. సో అసలు నిఖిల్ సోనియాని వేస్తుందా, లేకపోతే ఇంకా ఏమన్నా, లేకపోతే ఆమెకు మామూలుగా యష్మి అంటే విష్ణుప్రియ అంటే కొంత కోపాలు ఉంటాయి కదా, లాస్ట్లో యష్మి మీద అంతేం లేదులే. సో విష్ణుప్రియ మీద కొంచెం కోపం ఉండేది ఆమెకి. సో నబీల్తో కూడా చిన్న చిన్న ఇష్యూస్ ఉండేవి, అవన్నీ పోతాయా, ఎలా వేస్తుంది అనేది ఇది. సో బయట చూస్తున్న నాడి ఒక్కసారి ఇప్పుడు గౌతమ్ సపోర్ట్ చేస్తే టక్కునే గౌతమ్కి అయితే నామినేట్ చేయదు, చేస్తే మళ్ళీ ఆమె చెప్పిన పాయింట్లన్నీ ఇదైపోతాయి కదా బయట. సో లోపల ఒకటి చెప్పి బయట ఒకటి చెప్పి మళ్ళీ నామినేట్ గౌతమ్ చేస్తే ఫ్లిప్ అయినట్టు ఉంటుంది. అలా కాకుండా నిఖిల్ నేస్తే ఏమైందంటే, ఇప్పుడు సోనియా పాయింట్స్ మనందరికంటే సోనియా మాటల్ని ఎందుకు సుమోటాగా తీసుకోవచ్చు అంటే, ఇంట్లో చూసింది ఆమె బయట చూసింది. ఓకే, ఇంట్లో మనుషులు ఎలా ఉంటారో తెలుసు. అంటే మనకు చూపించని కంటెంట్ 24/7 కంటెంట్లో మనకు చూపించని డిఫర్డ్ కంటెంట్ కూడా సోనియాకి తెలుసు, ఎవరెవరు ఎలా ఉంటారు ఏంటి అని. ఓకేనా, బయటకు వచ్చాక దానికి భిన్నంగా ఆడుతున్నాడా అలానే ఆడుతున్నాడా అనేది కూడా తెలుసు. సో అటువంటిప్పుడు జనరల్గానే వీళ్ళు బయట ఇప్పుడు ఆల్రెడీ ఇంట్లో ఉండి వచ్చిన వాళ్ళకి మనం చూసిన కంటెంట్ కంటే ఎక్కువ కంటెంట్ తెలుసు వాళ్ళకి. ఎందుకని ప్రతి ఇన్ అండ్ అవుట్ వాళ్ళు చూస్తారు, ఆ గుసగుసలు అన్నీ తెలుస్తాయి కాబట్టి. కొన్ని హిందీ బిగ్ బాస్లో లాగా ఎక్కడ సిచ్యువేషన్ అక్కడ పెట్టి ఒక 4-5 బ్లాక్స్ లాగా పెట్టి మనల్ని కానీ స్విచ్ అవ్వమంటే భలే ఉంటుంది. తెలుసు హిందీ బిగ్ బాస్లో 4 కన్వర్జేషన్లు జరుగుతున్నాయి. 4 కన్వర్జేషన్లు ఉంటే మన టీవీ రిమోట్ ఎటు కావాలంటే అటు ఈ కన్వర్జేషన్ బోరింగ్ రైలు మాట్లాడుకుంది, ఈ కన్వర్జేషన్ బాగుంది, తప్పును స్విచ్ అవ్వచ్చు. అది తెలుగులోకి తీసుకొస్తే బాగున్నాయి. దానివల్ల ఏంటంటే ఇంకా చాలా కంటెంట్ వస్తాయి, ఇంకా చాలా కంటెంట్ బయట పడుద్ది. సో ఆ టైంలో నువ్వు అది చూస్తున్నావు, ఇక్కడ ఆల్రెడీ మీ ఓడి అన్నాడు, ఈ టైంలో నువ్వు ఇది చూస్తున్నావు, అక్కడ ఆల్రెడీ మీ కంటెస్టెంట్ ఆమె అలా అన్నది, ఇవన్నీ వస్తాయి అనమాట. సో మస్తుండే ఛాన్స్ ఉంటుంది అప్పుడు. సో ఇలా జరుగుతున్న సమయంలో నిఖిల్ వర్సెస్ సోనియా పాత, ఇప్పుడు నిఖిల్ ఎలా డిపెండ్ చేసుకుంటాడు, ఏం చేసుకుంటాడు నిఖిల్ చేయడు. అదే నబీల్ వర్సెస్ సోనియా అనుకో, నబీల్ కిరెక్కిస్తాడు, అసలు మామూలుగా ఉండదు నబీల్. హలో 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 తెలుసు, లోపల ఉన్నప్పుడు నన్ను చేసావు, బయటకు వచ్చేదో పాయింట్ చెప్పలేదు, హలో నేను బాగా ఆడుతానే ఉన్నా అన్నట్టనే ఛాన్స్ ఉంటుంది. సో నబీల్కి మొత్తానికి అసలు నబీల్కి నామినేషన్లో చూసి చాలా రోజులైంది. నబీల్ నామినేషన్లోకి వస్తే ఎలా బిహేవ్ చేస్తాడు ఏంటి, మంచి పాయింట్స్ అంటే నబీల్కి నామినేషన్లే కదా మంచి ఇది. ఈవెన్ అభిప్రాయం వచ్చినప్పుడు కూడా అదే చెప్తాడు, నామినేషన్లే నీ బలం, నీ నామినేషన్కి ఫ్యాన్స్ ఉన్నారు భయ్యా అని. కాకపోతే ఆయన భయపడి నామినేషన్కి అగెన్స్ట్కి వెళ్ళాడు అనుకో. అందులో ఈ రోజు కూడా పెద్ద మ్యాటర్, ఈ రోజు కూడా మళ్ళీ నాకు కావాలన్నాడు అనుకో, అది ఇద్దరు కోడకుండా అయ్యా నబీల్ అనుకునే ఛాన్స్ ఉంటుంది. అలా అని చెప్పి ఆయన తప్పు అంటే మనం తప్పని. ఇప్పుడు ఆయన వీక్షించిన డబ్బా ఆయన ఎవరికైనా వాడుకోవచ్చు, దానివల్ల లాస్ అయినా లాభం అయినా ఆయనకే కదా. కాకపోతే మనం జడ్జ్ చేయగలం అంతే, దానివల్ల లాస్ అయిద్దా లాభం అయిద్దని. కానీ ఆయన నిర్ణయాన్ని అయితే మాత్రం మనం ఇది చేయలేం కదా. సో అది మ్యాటరు. మొత్తానికి చాలా 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 ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. ఇది సరికొత్త నామినేషన్. ఇంతవరకు తెలుగు హిస్టరీలో ఎలిమినేటెడ్ కంటెస్టెంట్స్ వచ్చి ఉన్న కంటెస్టెంట్స్ ని వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయరు. అలాగనే టాప్ 5 కూడా మీ కంటెస్టెంట్ తప్పితే మిగిలిన కంటెస్టెంట్ చెప్పడం కూడా ఇంతవరకు జరగదు. ఓకే, చాలా అటువంటి అప్డేట్ల కోసం వెయిట్ చేయండి. ప్రస్తుతానికి అయితే అవినాష్ లిస్ట్ లో ఉన్నాడు. ఒక్కసారి అఫీషియల్ అప్డేట్ వచ్చాక మళ్ళీ పోస్ట్ చేస్తాను. దట్స్ ఆల్, థాంక్యూ సో మచ్. సైనింగ్ ఆఫ్, మీ సురేంద్ర.